యేసుక్రీస్తు నామమున వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు అందము మోసకరమా, సౌందర్యము వ్యర్థమా. దేవుడు ఈ అందమైన సృష్టిని చేసిన తర్వాత ఆదామును చేశాడు, అలాగే అందమైన హవ్వను కూడా చేశాడు. ఆ అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆదాము వెంటనే ఒక పాట అందుకున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల నుండి తీయబడినది గనుక నారి అనబడును. ఈరోజు సమాజంలో చాలామంది అందంపై మోజు పెంచుకుంటున్నారు. ఎలాగంటారా, 60 ఏళ్ళ బామ్మ కూడా మేకప్ వేసుకొని 20 ఏళ్ళ అమ్మాయిల పోజు కొడుతుంది. పొద్దున్నే లేవగానే తమకున్న అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు. అందమే ఆనందం అంటూ పాటలు పాడుకుంటారు. మీరు అందంగా ఉంటే మిస్ ఇండియా అయిపోవచ్చు, మీరు అందంగా ఉంటే హీరో హీరోయిన్లుగా ఛాన్స్ కొట్టేయవచ్చు అని సినిమాల్లోనూ సమాజంలోనూ అందంపై క్రేజ్ పెరిగిపోతుంది. తినడానికి తిండి లేకపోయి బ్యాంకు బ్యాలెన్స్ అయిపోయినా అందం కోసం ఆరాటపడే నేటి యువత కోకొల్లుగా ఉన్నారు. అందుకే బట్టలు వేసుకొని ర్యాంపుపై నడిచే వాళ్ళను బ్యూటీ అంటున్నారు. అసలు బట్టలు లేకుండా నడిచే వాళ్ళను సెలబ్రిటీ అంటున్నారు. ఇంకా అందంగా ఉండాలనే మోజు ఎంతలా పెరిగిందంటే, ఒక అబ్బాయిని నీకు కాబోయే భార్య ఎలా ఉండాలి అని అడిగితే నాకు కాబోయే భార్య కత్తిలా ఉండాలి అంటారు. ఇక అమ్మాయిలు ఏమైనా తక్కువ తిన్నారా? అమ్మాయిలను నీకు కాబోయేవాడు ఎలా ఉండాలని అడిగితే నాకు కాబోయేవాడు 6 feet హైట్తో 6 pack కలిగి ఉండాలని అనుకుంటారు. కానీ దేవుని జ్ఞానం కావాలని కోరుకోకపోవడం మన దురదృష్టకరం. అసలు అందం గురించి దేవుడు బైబిల్లో ఏమని రాయించాడంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందాన్ని చూసి మురిసిపోతున్నావా? అది నిన్ను మోసపరుస్తుంది. సౌందర్యాన్ని చూసి ఆనందపడుతున్నావా? అది వ్యర్థమైపోతుంది. అసలు అందం విషయంలో మోసపోకూడదని జాగ్రత్త చెబుతున్నాను. ఇలా అందాన్ని చూసి మోసపోయిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఆదాము. ఆదామును మోసం చేయడానికి వచ్చిన సాతానును వీరత్వంతో ఎదుర్కొన్న ఆదాము అవ్వ దగ్గరికి రాగానే పడిపోయాడు. అవ్వ అందానికి గులామైపోయాడు. ఆదామును అందం మోసం చేసింది. అలాగే బత్షెబా అందం దావీదును మోసం చేసింది. డెలీలా అందం సంసోనును మోసం చేసింది. చాలామంది మంత్రులతోనూ ఎస్పీలతోనూ మాట్లాడతారు, కానీ ఇంటికి రాగానే హోమ్ డిపార్ట్మెంట్కి భయపడుతుంటారు. అవ్వ అందమైన పండును తిని మోసపోయింది. ఆదాము అందమైన అవ్వను చూసి మోసపోయాడు. నేటి యువత ఎన్నో అందాలను చూసి మోసపోతుంది. కానీ దేవుడు మాత్రం అందం చూడడు, అందమైన మనసును చూస్తాడు. దేవుడు బాహ్య సౌందర్యాన్ని చూడడు, ఆత్మ సౌందర్యాన్ని మాత్రమే చూస్తాడు. ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక ఎస్తేరులా, ఒక రూతులా, అబిగయేలులా ఉండాలి. ఒక ఎస్తేరు తన యూదా జాతిని మొత్తం కాపాడింది. రూతు వినయంగా ఉంది. ఇంకా గత వారంలో మనం చెప్పుకున్న ఫీబేలా ఉండాలి. వీరందరూ ఆత్మీయమైన ఫలాలను తమ ఆభరణాలుగా ధరించుకున్నారు కనుక ఆత్మ సౌందర్యంగా ఉంది. ఇక ఆత్మ అలంకరణంగా ఉండాలంటే మనము ఆత్మ ఫలాలను ఆభరణాలుగా ధరించుకోవాలి. ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. వీటిని అలంకరణగా ధరించుకొని ఎప్పుడు మీ తోటి వారిని ప్రేమిస్తావో అప్పుడు దేవుని యందు నీ అందం రెట్టింపవుతుంది. దేవునిలో నీ స్థానం సుస్థిరం అవుతుంది. కాబట్టి ఈ అందంని చూసి పుట్టే ప్రేమ కొంతకాలం అయితే ఆత్మ సౌందర్యం అనే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు.